లేదంటే కనుక బెయిల్ కోసం దరఖాస్తు చేసి బెయిల్ కేసులోన రండి అని కూడా హైకోర్టు ఒక ఇది చెప్పింది. అంటే మొత్తం మీద రఘురామకృష్ణరాజు కేసు కూడా ఇప్పుడే వచ్చింది. కొడాలి నాని మీద కూడా ఆయన ప్రాసిక్యూషన్కి అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ప్రాసిక్యూషన్కి అనుమతి లేదని చేయలేదు. పంచాయతీ ఎన్నికల సమయంలో చంద్రబాబును అప్పటి ఎన్నికల కమిషనర్ను ఆయన దూషించారు అని ఆయన మీద కూడా ప్రాసిక్యూషన్ ప్రారంభించడానికి అనుమతి వచ్చింది. ఇలా వరుసగా ఒక 3-4 వార్తలు కనిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల మధ్య ఇవన్నీ కూడా వైసీపీలో కొంచెం కేంద్రం యొక్క దాడి, ఈడీ తాకిడి పెరిగిందన్న అభిప్రాయం ఒకవైపు, రెండోది పోలీసులతో కూడా వాళ్ళ ఘర్షణ కూడా పెరుగుతోంది కదా. ఈ క్రమంలో వాళ్ళకు ఒక ఉపశమనం, ఒక రిలీఫ్ కూడా వచ్చింది. అదేంటంటే సోషల్ మీడియా ఖాతాలను స్తంభింప చేయటం, ముఖ్యంగా ఫేస్బుక్లో వైసీపీ పేజీలను ఆపేయడం అనేది సరికాదు అని దాని మీద హైకోర్టు జడ్జి జస్టిస్ రఘునందన్ రావు ఆయన ఒక ఆదేశాలు ఇచ్చారు. అసలు ఇది ఎలా జరిగింది చెప్పండి, పరోక్షమైన పద్ధతిలో మీరు వాట్సాప్లు ఫేస్బుక్ పేజీలు ఆపేసేయటం అనేది, అది కూడా వేరే ఏమన్నా పరోక్ష పద్ధతిలో చేయించడం ఇది పొరపాటు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ముందు పెట్టండి అని కూడా ఆదేశించారు. ఇది తప్పకుండా ఇందాక మనం అనుకున్నట్టే వైసీపీ వాళ్ళకి కొంచెం ఉపశమనం. మా కేసు వేశారు, మమ్మల్ని అనవసరంగా మా గొంతు నొక్కాలని చూశారు. జగన్ దీని మీద ట్వీట్లు కూడా పెట్టారు కదా, అప్పుడు మీరు ఆపేస్తారా, అసలు భావ ప్రకటన స్వేచ్ఛ లేదా, ఇటువంటివి. న్యాయమూర్తి కూడా దాని మీద గట్టిగా మాట్లాడి నోటీసులు కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఏంటంటే కీలకమైనది జగన్ పాదయాత్ర. బహుశా అంతకుముందు మనం విన్న ప్రకారం 2 ఏళ్ళు అయింది కాబట్టి ఇప్పుడు చేస్తారన్న సూచనలు ఇచ్చారు, కానీ ఇప్పుడు ఆయన ఇంకో 1.5 తర్వాత చేస్తా అంటున్నారు. ఇప్పుడు ఆయన సిద్ధాంతం ఉంటుంది కదా, కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు అయిపోతాయని సిద్ధాంతం. సో ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయాయి కదా, ఇంకొక 1.5 తర్వాత నా పాదయాత్ర ప్రారంభం అవుతుంది. ఇంత లోపల అన్నీ కూడా చక్కదిద్దుకుందామని ఆయన నిన్న ఈ కార్యకర్తలు వీళ్ళతో మాట్లాడుతూ చెప్తున్నారు. అంటే వాగ్దాన భంగము, సూపర్ 6 ఇట్లాంటి వైఫల్యాలు, కుట్రలు ఇవన్నీ కూడా చెప్తూ, దాంతోపాటు ఆయన పరోక్షంగా వార్తలో 1.5 తర్వాత నేను పాదయాత్ర ప్రారంభిస్తానంటే బహుశా ఆయన యంత్రాంగం మీద, పార్టీ కార్యకర్తలను కలుసుకోవడం మీద ఇంకో మాట కూడా అన్నారు. జగన్ 2.0 అంటే ఓటమి తర్వాత ఇప్పుడు జగన్ 2.0లో కార్యకర్తలకు పెద్దపీట వేస్తున్నాను. నేను కార్యకర్తలను, యంత్రాంగాన్ని దగ్గరకు చేసుకొని వాళ్ళ సమస్యలు తీర్చడం మీద, వాళ్ళకి తగిన స్థానం కల్పించడం మీద నేను దృష్టి పెడతానని. కాబట్టి పార్టీ పటిష్టత, రెండవది ప్రభుత్వం మీద, కూటమి మీద ఎదురుదాడి అన్న వాటికి పకడ్బందీ అయిన వ్యూహాలు తాడేపల్లిలో తయారవుతున్నట్టుగా కనిపిస్తుంది. దాంట్లో భాగంగా రోజుకొకరిని కలుసుకోవటం, కొత్త ఇటు ప్రచార వ్యూహాలు, రెండోదేమో లీగల్ వ్యూహాలు కూడా బలోపేతం చేసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. సార్ రాజ్యసభకు నత్వాని సాయి